వేసవి కాలంలో అంతంత మాత్రంగానే ఉండే చికెన్ వ్యాపారం మరింతగా తగ్గిపోయింది. ఇక పౌల్ట్రీ ఫామ్ వ్యాపారస్తులైతే బర్డ్ ఫ్లూ కారణంగా బెంబెలెత్తిపోతున్నారు. లక్షలు వెచ్చించి పోషిస్తున్న కోళ్లకు ఎప్పుడు ఏ వ్యాధి వస్తుందో తెలియక ఆందోళనలో పడ్డారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి తీవ్ర కలకలం రేపుతోంది. మొన్న కొన్నూరు గ్రామంలో 5,000 కోళ్లు చనిపోవడంతో పౌల్ట్రీ ఫామ్ యజమానుల గుండెల్లో గుబులు మొదలైంది. అసలే అంతంత మాత్రంగా ఉన్న పౌల్ట్రీ వ్యాపారం మరింతగా దెబ్బతినే పరిస్థితి తలెత్తిందని వ్యాపారుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని పౌల్ట్రీ వ్యాపారుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. పెంచిన కోళ్లు ఎప్పుడు మృత్యువాత పడతాయో అన్న ఆందోళన పౌల్ట్రీ వ్యాపారులు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. బర్డ్ ఫ్లూ వ్యాధి మొన్నటిదాకా ఏపీకే పరిమితమైందని భావిస్తూ వస్తున్న పౌల్ట్రీ వ్యాపారులకు షాక్ ఇచ్చింది. వనపర్తి జిల్లా మదనపురం మండలం కొన్నూరు గ్రామానికి చెందిన శివకేశవరెడ్డి అనే రైతుకు సంబంధించిన 4,500 కోళ్లు మృతి చెందడం జిల్లాలో కలకలం రేపుతోంది. కొన్నూరు గ్రామానికి చెందిన శివకేశవరెడ్డి తన పౌల్ట్రీ ఫామ్లో దాదాపు 5,500 కోళ్లను పెంచారు. అయితే అందులో సుమారు 4,500కు పైగా కోళ్లు మృత్యువాత పడ్డాయి. వ్యవసాయ పొలంలో షెడ్డు ఏర్పాటు చేసుకుని కోళ్లను పెంచుతున్న శివకేశవరెడ్డి గత 4-5 రోజులుగా ఒక్కొక్కటిగా కోళ్లు మృత్యువాత పడుతూ వచ్చాయి. అయితే బర్డ్ ఫ్లూ కారణంగానే మృత్యువాత పడుతున్నాయన్న అనుమానంతో ఈ విషయాన్ని పశుసంవర్ధక శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. కానీ అధికారులు స్పందించకపోవడంతో శివకేశవరెడ్డికి చెందిన కోళ్లు మృత్యువాత పడ్డాయని ఆయన అన్నారు. వ్యాధిపై అధికారులు అవగాహన కల్పించడం లేదని పౌల్ట్రీ వ్యాపారులు ఆరోపిస్తున్నారు. నా పేరు రావుల విష్ణువర్ధన్ రెడ్డి, కానాయపల్లి గ్రామం, కొత్తకోట మండలం. మా గత 14 సంవత్సరాలుగా పోల్ట్రీ నిర్వహిస్తున్నాం మేము. ఇప్పటి వరకు అయితే మనకేం ప్రాబ్లం రాలేదు. నిన్న మొన్న 3 డేస్ నుంచి కొన్నూరు శివకేశవరెడ్డి గారి ఫామ్లో మోటాలిటీ అయినాయని చెప్పిండ్రు. అది ఏది రోగం అనేది కూడా మనకు నిర్ధారణ కాలేదు. ఇక్కడ వెంకటేశ్వరరెడ్డి గారు కానీ వాళ్ళు వెళ్ళిండ్రు. అది చెక్ చేసి ఏదన్నా ప్రాబ్లం ఉంది అని అంటే మాకు కూడా దానికి తగుపాడు మెడిసిన్ కానీ ఇంకేదన్నా జాగ్రత్తలు ఉంటే చెప్పగలరని కోరుతున్నాము. చాలా మంది రైతులు పౌల్ట్రీ ఫామ్ నిర్వహణలపై ఆధారపడి గడుపుతున్నారు. కొన్నేళ్ల పాటు సజావుగా సాగిన పౌల్ట్రీ వ్యాపారం ఇప్పుడు గడ్డు కాలాన్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. దేవరకద్రకు చెందిన రాజు అనే యువకుడు దేవరకద్ర శివారులోని పౌల్ట్రీ ఫామ్ నిర్వహిస్తున్నాడు. తనకున్న షెడ్స్లో 10,000 కోళ్లను పెంచుతున్నాడు. షెడ్లను లీజుకు తీసుకుని పౌల్ట్రీ ఫామ్ని కొనసాగిస్తున్నాడు. ఇప్పటి వరకు 2 దఫాలుగా కోళ్లను పెంచి కంపెనీ వాళ్లకు పంపించానని రాజు అంటున్నాడు. ప్రస్తుతం ఒక షెడ్లో వేల సంఖ్యలో 10 రోజుల వయసున్న కోడి పిల్లలున్నాయని, మరో షెడ్లో 40 రోజులు దాటిన కోళ్లు లిఫ్టింగ్కు రెడీగా ఉన్నాయని రాజు అంటున్నాడు. ఇప్పటి వరకు ఎలాంటి బర్డ్ ఫ్లూ లక్షణాలైతే లేవని, కానీ ముందు జాగ్రత్తగా ఎలాంటి రోగాలు రాకుండా బ్లీచింగ్ పౌడర్ స్ప్రే లాంటివి చేస్తున్నానని రాజు అంటున్నాడు. అయితే అధికారులు కూడా వచ్చి తనకు బర్డ్ ఫ్లూ లక్షణాలపై అవగాహన కల్పిస్తే బాగుంటుందని దేవరకద్ర పౌల్ట్రీ ఫామ్ యజమాని రాజు అంటున్నాడు. మాది దేవరకద్ర. నాకు 2 ఫామ్లు ఉన్నాయని లీజుకి తీసుకుని మెయింటైన్ చేస్తున్నా. దాదాపు 6 నెలలు అవుతుంది. ప్రజెంట్ మన సైడ్ అయితే బర్డ్ ఫ్లూ అలాంటిది లక్షణాలు ఏం లేవు. ఆంధ్ర నుంచి వైరల్ అవుతుంది కాబట్టి మొత్తం జనాలు కొంచెం భయపడుతున్నారు. మన సైడ్ అయితే ఏం లేదు, అంతా క్లియరెన్సే ఉన్నాం. జాగ్రత్తలు వాడుతూనే ఉన్నాం. మన సైడ్ అయితే ఏం లేదు, ప్రజెంట్ అయితే ఏం లేదు. ఇప్పుడు 2వ ఫామ్లో 10 డేస్ నాది, 10 రోజుల పిల్లలు ఉన్నాయి, బాగానే ఉన్నాయి ప్రజెంట్ అయితే. మనం నార్మల్గా బ్లీచింగ్ పౌడర్ వాటర్ స్ప్రేలు అవి చేసుకుంటా ఉన్నాం అంతే. అది ఫస్ట్ షెడ్ నాది ఇప్పటికి 41 డే. ప్రజెంట్ అవి మంచిగా హెల్తీనే ఉన్నాయి. 2.5 అట్లా ఉన్నాయి, వెయిట్ బాగానే ఉన్నాయి. ప్రజెంట్ అయితే ఏమీ రోగం లేదు, అంతా క్లియర్గా ఉంది. ఈరోజు లిఫ్టింగ్ పెడుతుంది సార్ వాళ్ళు కంపెనీకి వెళ్ళి. ఇక పౌల్ట్రీ వ్యాపారుల పరిస్థితి ఇలా ఉంటే చికెన్ షాప్ నిర్వాహకుల పరిస్థితి మరీ దారుణంగా మారింది. చికెన్ కొనే వినియోగదారులు లేక చికెన్ సెంటర్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ప్రతిరోజు 100 కిలోల చికెన్ విక్రయించే షాప్ యజమానులు కనీసం 10-20 కిలోలైనా విక్రయించలేని పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఇక కోడిగుడ్డు కొనేవారు కూడా లేకపోవడంతో తీవ్ర నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు చికెన్ వ్యాపారులు. వ్యాపారం అయితే చాలా తక్కువైంది సార్. ఇంకా పబ్లిక్లో వాట్సాప్ మెసేజ్లు ఎక్కువ పెట్టి పబ్లిక్ని ఇంకా లేకున్నా కానీ ఉన్నట్లు ప్రచారం చేసినాం. బిజినెస్ చాలా అన్ని షాపులలో చాలా తగ్గిపోయినాయి. బిజినెస్గా చూసినాక చాలా తగ్గిపోయారు. గవర్నమెంట్ కూడా దీనికి ఎటువంటి భయం లేకుండా
చర్యలు తీసుకుంటే బాగుంటుంది మా ఒక విజ్ఞప్తి. రోజుకు 150 కిలోలు పోతున్నాయి, ఇప్పుడు 50 కిలోలు కూడా పోతలేదు రిటైల్గా అయితే. ఇంకా రిటైలే ఎక్కువ బాగుంటుంది, మాకు బిజినెస్ బాగుంటుంది. హోటల్స్ పెద్ద ఇది లేకుంటుంది, రిటైల్ వ్యాపారం ఉంటే పబ్లిక్లో తీసుకోనన్నా భయం అనిపిస్తుంది జనాలకు. ఇంకా గవర్నమెంట్ దీనిపైన చర్యలు తీసుకుంటే బాగుండని మా ఉద్దేశం సార్. ఇతర రాష్ట్రాల నుంచి కోళ్లు తెలంగాణ రాష్ట్రంలోకి రాకుండా సంబంధిత శాఖ అధికారులు రాష్ట్ర సరిహద్దుల్లో పౌల్ట్రీ ఫామ్లు నిర్వహిస్తున్న వ్యాపారులకు మాత్రం తగిన సూచనలు ఇవ్వడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. వ్యాధి లక్షణాలను పౌల్ట్రీ వ్యాపారులకు అధికారులు సూచించకుండా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడంతోనే పౌల్ట్రీ వ్యాపారులు తీవ్రంగా నష్టాలను చవిచూడాల్సి వస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు గ్రామాల్లో పర్యటించి బర్డ్ ఫ్లూపై పూర్తి అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉమ్మడి పాలమూరు వ్యాపారులు కోరుతున్నారు.